మాట్లాడడం. ఇప్పుడు ఆయన ఒక మాట మాట్లాడండి, ఒక మాట ఏం మాట్లాడాడు, మా జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా రైతులు పాస్ బుక్లు పంపిణీ చేశాడు. ఆయన ఫోటో వేసుకొని వాళ్ళ ఆస్తులు మొత్తాన్ని దొబ్బుకోవడం కోసం, వాటి తీసుకుపోయి తాకట్లు పెట్టుకోవడం కోసం ఆయన పాస్ బుక్లు రెడీ చేశారు. బీసీలకి ఏం చేశారని చెప్పేసి మీరు పదే పదే అడుగుతున్నాను. ఒకటే అడుగుతున్నా, మేము అధికారంలోకి రాగానే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి చాలా సంక్షేమ పథకాలు మేము ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. ఒకటే చెప్తానండి ప్లీజ్. రాజ్యసభ సీట్లు కానీ ఎమ్మెల్సీ సీట్లలో 60% బీసీలకు ఇమ్మని చెప్పండి. ఇద్దరిని కమిటీ కప్పండి. దీనికి ఏమి ఇబ్బంది లేదుగా. టికెట్లు ఇవ్వాలంటే అసెంబ్లీ కానీ లేకపోతే పార్లమెంట్ ఎంపీ కానీ ఇవ్వాలంటే ఓట్లేరయా, మీ కులం తక్కువ, మీకు బీసీలు లేవు, డబ్బులు తినవాలని చెప్తారు కదా అటు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు. ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్లో 60% బీసీలకి ముస్లింలతో సహా ఇవ్వనండి. అలానే రాజ్యసభ సీట్లో 60% ఇవ్వనండి. వాళ్ళిద్దరూ ఇవ్వలే. కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఆంధ్రప్రదేశ్ లో 60% బీసీ ఎంపీలని ఎమ్మెల్సీలని ఇద్దరు చేయలే. కావాలంటే మీరు ఇంకో డిస్కషన్ పెట్టండి దీని మీద.